హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ సాహితి. వెల్కమ్ టు రోజుకో రుచి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనం శ్రీరామనవమి స్పెషల్‌గా చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే 5 రకాల నైవేద్యాల్ని చేసి చూపిస్తా. మీరు కూడా ఇంట్లో ఇలా ఈజీగా ఈ విధంగా చేసుకోండి. ముందుగా రాముల వారికి ఎంతో ఇష్టమైన వడపప్పు, పానకం ఎంతో సింపుల్‌గా అండ్ ఈజీగా అయిపోతాయండి. ఎండాకాలం వచ్చేసింది. ఈ సమ్మర్‌లో ఇలా పానకం తాగడం వల్ల బాడీకి ఇన్‌స్టంట్ ఎనర్జీ వస్తుంది. బాడీలో ఉండే వేడిని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. దీనిలోకి వేసిన మిరియాలు, సొంఠి వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్. వడపప్పు చాలా లైట్ అండ్ హెల్తీ ఐటెమ్. ఇన్‌స్టంట్ ఎనర్జీ ఇస్తుంది. దీనిలో ఫైబర్ ఉండడం వల్ల డైజెషన్‌కి ఎంతో హెల్ప్ అవుతుంది. తర్వాత పెరుగన్నం. దీన్ని దద్దోజనం అని కూడా అంటారు. ఈ ఎండాకాలంలో ఈ పెరుగు తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలుంటాయో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పండగంటే మనకి పెద్ద పెద్ద ఐటెమ్సే కాదు. ఇలా సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్‌లో ఈ గుగ్గిళ్ళు ఒకటి. చివరిగా పచ్చి చలివిడి. అందరూ దీన్ని చేయడం ఎంతో కష్టమని అనుకుంటారు. కానీ దీన్ని చేయడం చాలా సింపుల్. రాముల వారికి ఎంతో ఇష్టమైన ఈ చలివిడిని అండ్ రిమైనింగ్ ఐటెమ్స్‌ని సింపుల్‌గా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందుగా వడపప్పు కోసం ఒక గిన్నెలోకి ఒక కప్పు వడపప్పును తీసుకొని ఒక 2, 3 సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత దీనిలోకి వాటర్ వేసి నానపెట్టుకోవాలి ఒక గంట పాటు వరకు. అప్పుడు మనకి వడపప్పు బాగా సాఫ్ట్‌గా వస్తాయి. మీరు నానబెట్టి రిమైనింగ్ ఐటెమ్స్ అన్నీ చేసుకునేలోపు ఈ వడపప్పు నానిపోతాయండి. ఒక గంట తర్వాత వాటర్‌ని నీట్‌గా వడపోసుకొని దీనిలోకి సన్నగా తరుక్కున్న మామిడికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, అలానే బెల్లం వేసుకుంటే మనకి వడపప్పు రెడీ. ఇలా మామిడికాయ, కొబ్బరి, బెల్లం యాడ్ చేయడం వల్ల మనకి సేమ్ టెంపుల్‌లో పెట్టే వడపప్పు టేస్టే వస్తుందండి. అండ్ తినేటప్పుడు కూడా పంట కింద పడి చాలా టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు పానకం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని బెల్లం యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ ఆర్గానిక్ బెల్లం తీసుకున్నా అండి. అందుకే నాకు బెల్లం ఈ కలర్‌లో ఉంది. మీరు ఏ బెల్లమైనా యూజ్ చేయొచ్చు. ఒక కప్పు బెల్లానికి 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తే స్వీట్ కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి కొంచెం శొంఠి పొడి, కొంచెం మిరియాల పొడి, కొద్దిగా యాలక్కాయల పొడి వేసుకొని బెల్లం పూర్తిగా కరిగించుకొని వడకట్టుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా డైరెక్ట్‌గా కూడా తాగొచ్చు. లేదు అంటే ఏదైనా టీ స్టెయినర్ హెల్ప్‌తో వడగట్టుకోవచ్చు. అంతే, ఎంతో రిఫ్రెషింగ్ అయిన మన పానకం రెడీ. ఇది దేవుడికి నైవేద్యంగానే కాకుండా ఈ సమ్మర్ సీజన్‌లో అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల బాడీ కూల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టి తాగారంటే ఒక మంచి రిఫ్రెషింగ్ డ్రింక్‌లా కూడా తాగొచ్చండి. మీకు దొరికితే దీనిలోకి తులసి ఆకుల్ని తప్పకుండా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. అండ్ అలానే ఎంతో హెల్తీ కూడా ఈ తులసి ఆకులు. తర్వాత గుగ్గిళ్ళ కోసం ఒక 2 కప్పుల శనగల్ని తీసుకొని నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఒక 2, 3 సార్లు నైట్ అంతా నానపెట్టుకోవాలి. నైట్ అంతా నానబెట్టడం వల్ల మనకి గుగ్గిళ్ళు త్వరగా కుక్ అవుతాయి. ఇప్పుడు నైట్ అంతా నానిన గుగ్గిల్ని ఒక కుక్కర్‌లో పెట్టి కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ రానించుకోండి. చూసారా? ఈ విధంగా కుక్ అవ్వాలండి మనకి గుగ్గిళ్ళు. అప్పుడే తినేటప్పుడు సాఫ్ట్‌గా ఉంటాయి. వీటిని ఇలా అయినా తినొచ్చు లేదా తాలింపు పెట్టుకొని కూడా తినొచ్చు. తాలింపు కోసం కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక దీనిలోకి ఒక స్పూన్ పచ్చిపప్పు, ఒక స్పూన్ మినపప్పు, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 2 మిర్చి, కొంచెం కరివేపాకు, సన్నగా తరిగిన ఆనియన్ వేసుకోవాలి. కుక్ చేసిన గుగ్గిళ్ళ నుంచి కొంచెం దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి పక్కకి తీసి పెట్టుకోండి. మీరు కొంచెం టేస్టీగా వీటిని తినాలి అని అనుకుంటే ఆనియన్ వేసుకోండి. అలానే సన్నగా తరిగిన మిర్చి వేసి ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక దీనిలోకి బాయిల్ చేసిన గుగ్గిల్ని యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి నీట్‌గా మొత్తం కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, మన గుగ్గిళ్ళు రెడీ. ఈ గుగ్గిళ్ళు మంచి ప్రోటీన్ అండి అండ్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇప్పుడు దద్దోజనం కోసం ఒక కప్పు రైస్ తీసుకొని నీట్‌గా వాష్ చేసి 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. నార్మల్‌గా మనం ఒక కప్పు రైస్‌కి 2 కప్పుల వాటర్ యాడ్ చేస్తాం. కానీ దద్దోజనానికి ఒక కప్పు రైస్‌కి 3 లేదా 3:30 కప్పులు వాటర్ యాడ్ చేయడం వల్ల రైస్ బాగా సాఫ్ట్‌గా కుక్ అవుతుంది. స్టవ్ ఆన్ చేసి 3 విజిల్స్ రానివ్వాలి. ప్రెషర్ పోయాక రైస్‌ని నీట్‌గా ఒకసారి స్పూన్‌తో కలుపుకోండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే రైస్‌ని కలుపుకోవడం వల్ల రైస్ త్వరగా మెత్తగా అయిపోతుంది. దద్దోజనానికి రైస్ మెత్తగా ఉంటేనే టేస్ట్ చాలా బావుంటుంది. దీనిలోకి ఇప్పుడు మీ టేస్ట్‌కి తగినంతగా సాల్ట్ అండ్ పెరుగు వేసి నీట్‌గా కలుపుకోవాలి ఒకసారి మొత్తం కలిసేలాగా. కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు. మరీ లూజ్‌గా ఉంటే దద్దోజనం బాగోదు. మీకు ఆ టెక్స్చర్ రాదు.
ఇప్పుడు తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ పచ్చిపప్పు, ఒక స్పూన్ మినపప్పు, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి, సన్నగా తరిగిన 1 లేదా 2 పచ్చిమిర్చి. మీ రైస్ క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. తాలింపు నీట్‌గా వేగిన తర్వాత దీన్ని పెరుగన్నంలోకి వేసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుంటే మన దద్దోజనం రెడీ. ఈ దద్దోజనం తినడం వల్ల ఈ సమ్మర్‌లో మనకి పొట్టలో చల్లగా ఉంటుంది. అలానే బాడీకి కూడా చలవ చేస్తుంది. చివరిగా పచ్చి చలివిడి. దీనికోసం చూపిస్తున్న కప్పుతో 2 కప్పుల రైస్ తీసుకొని నీట్‌గా వాష్ చేసుకోవాలి ఒక 2, 3 సార్లు. తర్వాత వాటర్ వేసి నైట్ అంతా నానపెట్టుకోవాలి ఈ బియ్యాన్ని. మార్నింగ్ లేచాక దీనిలో వాటర్ అంతా వడపట్టుకోవాలి. వాటర్ అంతా పోయాక ఈ బియ్యాన్ని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి చూపిస్తున్న విధంగా. ఫ్యాన్ కింద ఒక 10 నిమిషాలు తడేమీ లేకుండా. తర్వాత ఈ బియ్యాన్ని మిక్సీ జార్‌లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పిండిని ఒకసారి జల్లించుకోవాలి. ఏమైనా మెదగని బియ్యపు గింజలు ఉంటే పక్కకి తీసేసుకోవచ్చు ఇలా జల్లించుకోవడం వల్ల. తడి ఆరిపోకుండా జస్ట్ పిండిని చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి కొంచెం వేడయ్యాక దీనిలోకి సన్నగా తరిగిన ఎండు కొబ్బరి వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేపుకోవాలి. ఈ ఎండు కొబ్బరి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక బౌల్‌లోకి తీసుకొని పక్కకి పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో పాకు ప్రిపేర్ చేద్దాం. నేను 2 కప్పుల బియ్యం తీసుకున్నా కాబట్టి 1/4 బెల్లం తీసుకున్నాను. ఇంకా ఈజీగా చెప్పాలంటే 2 కప్పుల బియ్యానికి ఒక పావు తగ్గించి 2 కప్పుల బెల్లం తీసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ బెల్లాన్ని మొత్తం నీట్‌గా కరిగించుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి ఈ పాకుని. ఒక 10 నిమిషాల తర్వాత పాకు చెక్ చేసుకోవాలి కొంచెం వాటర్‌లో వేసుకుంటూ. మరీ లేత పాకు కాదు, మరీ ముదురు పాకు కాదు. చూపిస్తున్న విధంగా ఇలా తీగ తెగకుండా కొంచెం గట్టిగా వస్తే సరిపోతుందండి. పాకు ఈ విధంగా వస్తే చలివిడి చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి ముందుగా వేయించుకున్న కొబ్బరి ముక్కలు, కొంచెం యాలుక్కాయల పొడి వేసి ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు దీనిలోకి మిక్సీ పట్టుకున్న బియ్యపు పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఉండలు లేకుండా కొంచెం కొంచెం బియ్యపు పిండిని వేసుకుంటూ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఫైనల్‌గా కొంచెం నెయ్యి వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుంటే మన చలివిడి రెడీ. అంతే అండి. ఈ విధంగా 5 రకాల నైవేద్యాల్ని చేసుకొని రాముల వారికి ప్రసాదంగా పెట్టేయండి. ఇలాంటి మరెన్నో రుచికరమైన రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు రోజుకో రుచి. అలానే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి.